నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? పేద ప్రజలు బాగున్నారు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. ఆ వాలంటీర్ వల్ల మనకి ఏమైనా ఉపాధి కలుగుతుందా? మంచి ఉపాధి జరుగుతుంది. సహాయ సదుపాయాలు అన్ని ప్రతి వసతి బాగుంది. ప్రతి విషయం వాళ్ళు వచ్చి అడిగి కనుక్కొని తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందిస్తున్నారు వాళ్ళు. జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? బాగా ఉపయోగపడే పథకాలే. ఈ పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారో ఇదే గవర్నమెంట్లో చూస్తారు? ఈ గవర్నమెంట్లోనే. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇట్లా. పేద ప్రజలకు మంచి అందుబాటులో ఉండరు. మంచి సౌకర్యంగా ఉంది. మరి జగన్ని ఓడిస్తాను తెలుగుదేశం పార్టీ వస్తుంది ముందుకు అంటున్నారు. సరే, అది దేవుడు రాసిన రాత. ఎవరికి అదృష్టం అంటే వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. ఎవరి వరకు వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. ఏంటి ఎట్లా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు. అక్కడ బరిలెక్కనే దాటించలేకపోయాడు. ఇక్కడ దాటిస్తారా? ఇక్కడ ఏమైనా జరిగిద్దా? ఆ ఎఫెక్ట్ ఉండిద్దా? పవన్ కళ్యాణ్ కంటే బరిలెక్కేం బెటరు. బర్రెలు కాసుకునే అమ్మాయి కానీ కొద్దిగా మెజారిటీ వచ్చింది. ఆయనకి రాలేదు అక్కడ. మరి ఆ మెజారిటీ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉండిద్ది అంటారా? ఇంకా ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్. ఇంకా తక్కువ వచ్చింది అంటారు ఇక్కడ. మరి ఇప్పుడు చూసినట్లయితే మార్కాపురం ఎమ్మెల్యే ఎవరు? కుందూరు నాగార్జున రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు? ఆయన బాగానే చేస్తున్నారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగానే ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది? సూపర్గా ఉంది ఎడ్యుకేషన్. అయితే ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బాగానే ఉందండి. బాగానే ఉంది. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ సార్. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చాలా చేస్తూ ఉన్నాడు, చేస్తాడు కూడా. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పనులు చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఆ వాలంటీర్లు ఉపయోగపడే మనుషులేనా వాలంటీర్లు అనేది సంస్థ? ఇప్పుడు వాలంటీర్ సంస్థ వచ్చినాకనే పింఛన్లు కానీ రేషన్ కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు వస్తున్నాయా? జగన్ పెట్టిన పథకాలు అన్నీ వస్తున్నాయి. జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? అన్నీ ఉపయోగపడాయి. 99% ఉపయోగపడాయి. పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారు? ఇదే గవర్నమెంట్లో? ఇదే గవర్నమెంట్లో. ఏ గవర్నమెంట్లో చూడాల? ఈ గవర్నమెంట్లో చూస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాము చిత్తుగా అంటున్నారు. దాని గురించి అవన్నీ మాటలు చెప్పుకోవటమే. చంద్రబాబుకు అసలు లేనే లేదు. ఎక్కడుంది చంద్రబాబుకు? ఏం చేశాడు ఆయన? ఏమీ చేయలే. మొత్తం మాటలు తప్ప, కళ్ళబొల్లి మాటలు తప్ప ఏం చేయట్లా. జగన్ చేసినట్టు ఈ పరిపాలనలాగా ఏ పరిపాలన లేదు. ఎందుకంత నమ్మకం జగన్ మీద? నమ్మకం అని చేస్తున్నాడు కాబట్టి చేస్తాడని నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు. బర్రెలకు వచ్చిన మెజారిటీ కూడా తెప్పించుకోలేదు. ఈడ కూడా అంతే. ఇక్కడ ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ డిపాజిట్లు గల్లంతే. ఒక్కటి కూడా రాదు. ఆయన సినీ ఫీల్డ్, సినీ గ్లామర్ చూపిస్తున్నాడు అంతేగాని రాజకీయ గ్లామర్ లేదు అతనికి. సరే, జగన్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే, మార్కాపురం ఎమ్మెల్యే ఎవరు? కుందూరు నాగార్జున రెడ్డి. వ్యక్తి ఎలా చేస్తున్నాడు పనులు? చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మంచి పోయిన వాళ్ళకల్లా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పలుకుతాడు. ఏ వర్కులైనా మాకు ఇది కావాలంటే చేస్తున్నాడు. అన్నీ బాగున్నాయి. జగన్ ప్రభుత్వం రావాలి. జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ఎందుకంటే శాచ్యురేషన్ పద్ధతిలో మామూలుగా లంచం లేకుండా ఇంటికాడికి తీసుకొచ్చి ఇస్తున్నాడు అందరికీ. 100% ప్యూర్గా. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? 100% వస్తున్నారు. ఆ వాలంటీర్లు వల్ల ఏమైనా బాగా నష్టాలు వస్తున్నాయి, ఒక సైనికుల్లా పెట్టుకున్నారు అంటున్నారు. అది ప్రత్యర్థుల పార్టీలు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదండి, తప్పదు. అది సహజమే. అది వాలంటీర్ల వల్ల ఉపయోగపడుతున్నాయి. 100% ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఆయన పింఛన్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇంతకుముందు అట్లా లేదు కదా. అది ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? 100% సక్సెస్ అయ్యిండు. సూపర్ సక్సెస్ అయ్యాడు. పథకాలు నిరుద్యోగులకు కూడా మనకి ఏమి ఇవ్వట్లేదు. నిన్ననే కాదండి, కేంద్రము నిన్ననే ఒక రిలీజ్ చేశారు. RBI నిరుద్యోగం తగ్గిందని నిన్ననే ఇచ్చారు పేపర్ కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదుగా, కేంద్రం ఇచ్చింది, RBI ఇచ్చారు. ఇంకా దాన్ని మించిన సాక్ష్యం ఏముంది? ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అంతే ఉంటుంది. మాకు నాగార్జున రెడ్డి అండి. బ్రహ్మాండం చేస్తున్నాడండి. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? ఇబ్బంది ఏం లేదు, సూపర్గా ఉంది.
మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ ప్రభుత్వంలోనైనా ఈ పథకాలు చూసారే ఇదే గవర్నమెంట్లో? నాకు తెలిసి ఈ 70 ఏళ్ళ రాజకీయంలో ఇప్పుడు తప్ప ఎప్పుడు చూడలే. ఏ గవర్నమెంట్లో చూడలేదు. ఏ గవర్నమెంట్ రాజశేఖర్ కూడా మించిపోయాడు ఈయన. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మాకు 175 వస్తాయండి. 175కి 175 నమ్మకం. 175 మా నాయకుడి మీద నమ్మకం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిస్తాను జగన్ అంటున్నారు, దాని గురించి? అది మామూలే కదా, రేపు వస్తే కదా, అందుకే ఏడుస్తాడు రేపు, మళ్ళీ కంపల్సరీగా ఏడుస్తాడు. జగన్ గెలుస్తారు పక్కా. ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్లో ఇచ్చిన పథకాలు హామీల మేరకు నవరత్నాలు పూర్తిగా 100% సక్సెస్ అయినాయి. రెండోది, గత ప్రభుత్వంలో 2,20,000 రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దుర్వినియోగం చేసిన విషయమై, ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన నవరత్నాల్లో ప్రతి పథకము లబ్ధిదారులకు డైరెక్ట్గా అందడము, ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. 1వ తారీఖు తెల్లవారుజామున 5ంటికే ఓఏపీ పెన్షన్లు అయితేనేమి, విడో పెన్షన్లు అయితేనేమి, పిహెచ్సి పెన్షన్లు అయితేనేమి, ప్రతి నెల 1వ తారీఖు 5 గంటలకి లేపి ఇవ్వడం అనేది ఇది మంచి రాష్ట్రానికి పరిణామం అని. సరే, ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే ఎవరు? నాగార్జున రెడ్డి గారు. వ్యక్తిగతంగా జగనన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు. ప్రతి పథకము అందరికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పుకుంటూ పోతున్నాడు. మంచి విద్యావేత్త, సామ్యుడు. సార్, ఇప్పుడు పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? మరి 100% ఉపయోగపడే పథకాలు ఇవి. సోమరపతులకు వెళ్ళే దారి అవకాశం అసలు దానికి తావు లేకుండా గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా సోమరిపోతులు చేసినది మనం చూసే ఉన్నాం. జన్మభూమి కమిటీల్లో ఎంత అవినీతి అక్రమాలు జరిగిందో ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఆఫ్లైన్లో డబ్బులు కొట్టేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో కాబట్టి అందరూ బయటపడుతున్నారు. ప్రతిదీ ఆన్లైన్ ద్వారా వేయడం వల్ల ప్రతి లబ్ధిదారుడి పేరు ఉంటుంది, ప్లస్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ప్లస్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా ఉంటుంది. సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, దాని గురించి పవన్ కళ్యాణ్ అసలు లీడరే కాదు. అతనికి ఉన్న ఫాలోయింగ్ అంతా పిల్లలు, అది కూడా 16 ఏళ్ళ లోపు పిల్లలు. వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అతను చేసే వికృత శాస్త్రాలను చూసి వాళ్ళు కూడా పోవట్లేదని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశారు, బర్రెలకు కూడా కాంపిటీషన్ ఇవ్వలేకపోయాడు అని అంటున్నారు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ వాడు అనకూడదు. పవన్ కళ్యాణ్ అనేవారు ఇక్కడే కాదు ఎక్కడ కూడా పోటీ చేసినా ఓట్లు అయితే రావు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇది వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో చూశారు కదండి, పవన్ కళ్యాణ్ మీద బర్రెలెక్కకే ఎక్కువ వచ్చిందని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? బర్రె లెక్క కూడా ఎట్లా గెలుస్తుంది అనుకున్నారు? నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను 1000 లోపే అనుకున్నాను నేను అప్పుడే. ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే దానికి ఏదన్నా రాజకీయంగా ఎదుగుదల అవి ఉంటాయి, కానీ ఇండిపెండెంట్గా వేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉన్న పార్టీలో నుంచి పోయి సానుభూతితో గెలిచే వాళ్ళు ఉంటారు తప్ప ఇటువంటి సానుభూతులు ఆమె ఏదో ఇస్తారన్నది, నేను అన్ని మేనిఫెస్టో తయారు చేసుకొని ఇస్తానంటే ఆమె తగ్గుతుంది కాదు కదా. అది ఒక పార్టీ ఒక సంస్థ కింద ఉంటే జరిగే పరిణామం అది. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు? ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో వేశారని అంటున్నారు, జగన్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఆఫ్లైన్లో కొట్టేసిన డబ్బులన్నీ ఆఫ్లైన్లో అనుకొని గత జరిగిన 2 ప్రభుత్వాల్లో ఆఫ్లైన్లో కదా కొట్టేసిన డబ్బులన్నీ మెదలకుండా తినేశాడు. ఇప్పుడు ఆన్లైన్ కదా, ఆన్లైన్లో అన్ని పేర్లు నెంబర్లు వస్తాయి కాబట్టి దొరికాడు. ఏదేమైనా జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలా. జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎవరి పొత్తులు లేకుండా జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. జగన్ సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు.